ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడపలో జరుగుతున్న తెలుగుదేశం పార్టీ మహానాడుకు సోమవారం గోదావరికని ప్రాంతం నుండి తెలుగు తమ్ముళ్లు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా టీడీపీ రామగుండం మాజీ ఇన్ఛార్జ్ పెద్దపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ ఎన్టీఆర్ జయంతి రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడపలో నిర్వహిస్తున్న మహానాడుకు గోదావరికని ప్రాంతం నుండి తరలి వెళ్లడం జరుగుతుందని తెలిపారు. తెలుగుదేశం పార్టీని రాబోయే కాలంలో తెలంగాణలో బలోపేతం చేస్తామన్నారు. టీడీపీ రామగుండం కార్పొరేషన్ మాజీ అధ్యక్షుడు కోటగిరి పాపయ్య మాట్లాడుతూ ఆనాడు ఎన్టీఆర్ కూడు గూడు గుడ్డ ఉండాలని ప్రజలకు ప్రతి ఒక్కరికి ₹2 బియ్యం ఇవ్వడం జరిగిందన్నారు. తెలుగు జాతి ఎక్కడ ఉన్నా తెలుగు వారు ఆత్మవిశ్వాసంతో బతకాలని అన్న ఎన్టీఆర్ తెలుగు జాతి కీర్తిని ప్రపంచ నలుమూలలా వ్యాప్తింపజేశారని తెలిపారు. కడపలో 27, 28, 29 తేదీలలో జరిగే మహానాడు టీడీపీ శ్రేణులకు పండుగ లాంటిదన్నారు. వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారు ఆనాడు త్రేతాయుగంలో రాముడు ఈ యొక్క కలియుగంలో తారక రామారావు అని చెప్పని పేరు తెచ్చుకున్నటువంటి రాముడు ఇలాగ ఉంటాడని చెప్పని చూపించినటువంటి మహానుభావుని 42 సంవత్సరాలు పార్టీని పెట్టి తన పుట్టినరోజు సందర్భంగా గోదావరికని పట్టణం నుంచి తెలుగు తమ్ముళ్ళం అందరం కలిసి కూడా సంతోషంగా మాకు తెలుగుదేశం పార్టీకి తన పుట్టినరోజే పెద్ద పండగగా ఈ సంవత్సరం ఎక్కడైతే పులివెందుల కడపలో జరుపుకుంటా ఉన్నాము. మేమందరం మొత్తాము తెలుగుదేశం పార్టీని ఆదరించినటువంటి తెలుగు ప్రజలందరికీ కలిసి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తాం. తెలుగుదేశం పార్టీ మహానాడు ఉత్సవాలు కడపలో జరుగుతున్నాయి. అందులో పాల్గొనే భాగంగా గోదావరికని నుంచి తెలుగుదేశం పార్టీ సోదరి మనందరం కూడా కలిసి వెళ్తూ ఉన్నాం. ఇవాళ తెలుగుదేశం పార్టీ ఏర్పడి 42 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ప్రతి సంవత్సరం మహానాడు పండుగను ఎంతో ఉత్సవంగా ఎంతో వైభవంగా జరుపుకుంటూ ఉన్నాం. ఎందుకంటే ఆనాడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు బడుగు బలహీన వర్గాల కోసం, పేద ప్రజల కోసం, తెలుగు ప్రజల కోసం తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత ప్రతి సంవత్సరం కూడా ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ తెలుగుదేశం పార్టీ ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఈరోజు తెలుగు ప్రజలకు కానీ బడుగు బలహీన వర్గాలకు కూడా ఆశాజ్యోతిగా ఎంతో అండగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీని పరిష్కారం చేసుకునే క్రమం లోపల పండుగను జరుపుకుంటూ ఉన్నాం. ఆ పండుగ అందరం కూడా ఇక్కడికి కలిసి వెళ్ళిపోతూ ఉన్నాం. భవిష్యత్తులో కూడా సోదరులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు అందరూ కూడా తెలుగుదేశం పార్టీని ఆదరించి పార్టీ బలోపేతం చేసి బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం కృషి చేసే తెలుగుదేశం పార్టీని అందరూ కూడా ఆదరించాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి. మహానాడుకు తరలి వెళ్లిన వారిలో టీడీపీ మాజీ ప్రధాన కార్యదర్శి సంగపురాజు, పెద్దపల్లి పార్లమెంట్ TNSF అధ్యక్షులు ఇండివాజీ, రాష్ట్ర మహిళా నాయకురాలు బరిగల కళావతి, చిట్యాల అశ్విని, కోడిపల్లి రాజయ్య, సతీష్ ఉన్నారు.